నువ్వే మిస మిస మిసలాడే సొగసు నీదే అలలలలుగా ఎగిరి కురులు నీవే చక 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 సాగి నడుము నీదే అరవిరిసిన చిరుదరహాసం నిండైన ఆత్మవిశ్వాసం నీలోన నింపడం కోసం రూపురేఖ తీర్చిదిద్దు నమస్కారం. ఏంజల్స్ సమర్పించు హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ వినూత్న విజ్ఞాన కార్యక్రమాన్ని చూసే ప్రేక్షకులందరికీ ఇదే మా స్వాగతం. అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దైవభక్తి అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది గుడికెళ్తుంటారు. అలాగే అందంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం కొందరే పాటిస్తారు. అది హెయిర్ కేర్ విషయంలో కావచ్చు, స్కిన్ కేర్ విషయంలో కావచ్చు, బాడీ కేర్ విషయంలో కావచ్చు. ఈ విషయాల్లో మనలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలంటే ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని అందరూ అయోమయంలో పడతారు. మీ ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి డిజైన్ చేయబడిందే మా ఈ ఏంజల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్కి సంబంధించి మీరు అడిగే ప్రశ్నలకు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధికా రెడ్డి గారు మీకు సమాధానాలు ఇస్తారు. డాక్టర్ రాధికా రెడ్డి గారు ఇంట్రా అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యుమానిటిక్ స్టడీస్ USA నుంచి కాస్మెటాలజీలో PhD చేశారు. అంతేకాకుండా ఆవిడ ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత కూడా. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ పర్సనల్ స్కిన్ థెరపిస్ట్ లిలియన్ మోన్ శిష్యురాలు. ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా అందాన్ని ఇచ్చేది నల్లగా నిగనిగలాడుతూ పొడవుగా ఉండే జుట్టు కదండి. మరి ఇంత అందమైన జుట్టు గాలికి అలా అలా ఎగిసిపడుతుంటే ఆ అందం వర్ణనాతీతం. మరి ఇటువంటి అందానికి శాపం హెయిర్ ఫాల్ సమస్య. అదేనండి, జుట్టు రాలే సమస్య. మరి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే ఈ హెయిర్ ఫాల్కి కారణం చుండ్రు కూడా. మరి ఈ చుండ్రుని ఎలా నివారించుకోవచ్చు? ఇలాంటి విషయాలతో సతమతమవుతున్న వాళ్ళ కొంతమంది ఫీడ్బ్యాక్ మన దగ్గర ఉంది. వీటన్నింటికీ సమాధానాల్ని చెప్తారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధికా రెడ్డి గారు. హలో డాక్టర్ రాధిక గారు. హలో. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదండి, హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఈ హెయిర్ ఫాల్ గురించి. హెయిర్ ఫాల్ కాకుండా చుండ్రు అండ్ నెక్స్ట్ హెయిర్ బ్రేక్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అలాంటి వాళ్ళ కొన్ని సమస్యలు ఈరోజు మన దగ్గర ఉన్నాయండి. మరి వాళ్ళకి మీరు సజెషన్స్ ఇస్తారండి? డెఫినెట్గానండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూద్దాం. నా పేరు శృతి, నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని. నాకు 22 years. నాకున్న ఒకే ఒక సమస్య హెయిర్ ఫాలింగ్. డాక్టర్ గారు, నాకు ఈ హెయిర్ ఫాలింగ్ ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి? నాకు తొందరలోనే పెళ్లి చూపులు ఉన్నాయి. ఈ హెయిర్ ఫాలింగ్ వల్ల నాకు పెళ్లి చూపులు అంటేనే భయం వేస్తుంది. ఈ సమస్య గురించి నేను ఎన్నో బ్యూటీ పార్లర్స్ తిరిగాను, ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, హెయిర్ ఆయిల్, షాంపూస్ కూడా వాడాను. కానీ నాకు ఎక్కడ ఈ సమస్యకి రిజల్ట్ దొరకలేదు. ఈ హెయిర్ ఫాలింగ్ అనే సమస్యకు ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ అంటే చెప్తారా? జనరల్గా లేడీస్లో హెయిర్ ఊడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, సర్వసాధారణంగా జరిగే అది రొటీన్ హెయిర్ సైకిల్ అనమాట. అయితే సివియారిటీ అనేది చూసుకోవాలి. మీకు రోజుకి ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది, అంటే మీరు కోమ్ చేసినప్పుడు, మార్నింగ్ కోమ్ చేసినప్పుడు ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా తర్వాత కోమ్ చేసేటప్పుడు ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఒకసారి చూడాలి. అయితే హెయిర్ ఫాలింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఫ్యామిలీలో ఒకరికైనా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి ఇది చాలా కామన్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మీ ప్రాబ్లంకి అంటే ఫస్ట్ స్టడీ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తే ట్రైకో అనాలిసిస్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేసిన తర్వాత మీకు అసలు కరెక్ట్ రీజన్ ఏంటనేది తెలుస్తుంది. ఎక్కువగా హెయిర్ ఫాల్ అవడానికి మేజర్ రీజన్ వైటమిన్ డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. హెయిర్కి ఎక్కువగా కావాల్సింది ప్రోటీన్స్ అండి. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మీకు హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు టెన్షన్ ఎక్కువగా ఉందా, లేదంటే ఏదైనా మెడికేషన్ ఏమైనా యూస్ చేస్తున్నారా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్లేస్ చేంజ్ అయ్యారా, క్లైమేట్ చేంజ్ అయిందా, లేదంటే కలర్స్ లాంటివి ఏమైనా యూస్ చేస్తున్నారా, హెయిర్ కలర్స్, హెయిర్ డ్రైయర్స్, ఇవన్నీ కూడా కాజ్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా కాజ్ అనేది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ రీజన్స్ అన్నీ కూడా ఒక 2-3 మిక్స్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ప్రాబ్లంకి కరెక్ట్ రీజన్ చెప్పాలి అంటే తప్పనిసరిగా ట్రైకో చేయాల్సి ఉంటుందండి, స్టడీ చేయాల్సి ఉంటుంది. డయాగ్నోస్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అయితే హెయిర్ ఫాలింగ్కి సొల్యూషన్ అనేది ఉందండి. మీరు వీలైతే మీ దగ్గరగా ఉన్న పర్సన్స్ దగ్గర వెళ్ళి ఒకసారి స్టడీ చేయాలి.
ఓకే, మీరు చెప్తున్నారు ప్లేస్ చేంజ్ అవ్వడం, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కదా. హెడ్ బాత్ చేసేటప్పుడు అంటే కొంతమంది ఎవ్రీ టైం మనకు మంచినీళ్ళు దొరకవు కదండి, సో ఉప్పు నీళ్ళతో తలస్నానం చేస్తే కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉందా అండి? కొంతవరకు అంటే బోర్ వాటర్ అని మున్సిపల్ వాటర్ అని చెప్తారు, క్లయింట్స్ వస్తూ ఉంటారు మాకు కూడా. సో డెఫినెట్గా అలాంటి సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్నప్పుడు దాని డ్యామేజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏంటంటే సాల్ట్ వాటర్తో వాష్ చేయాల్సి వచ్చినప్పుడు లాస్ట్లో ఒక 2 డబ్బాస్ అలాగా మంచి వాటర్తో క్లీన్ చేసుకోవడం బెస్ట్. లాస్ట్లో అట్లీస్ట్ కొంచెం వాటర్తో చేసుకోవడం బెస్ట్. అయితే ఓన్లీ సాల్ట్ వాటర్తో వాష్ చేసినందువల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది చెప్పలేము. హెయిర్ ఫాలింగ్ అది కూడా ఒక కాజ్ అవుతుంది అనమాట. దీనిలో ఏంటంటే హెయిర్ ఫాలింగ్ టెంపరీ అని, పర్మనెంట్ అని, నార్మల్ ఫాలింగ్ అని, అబ్నార్మల్ ఫాలింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని రూట్ కాజ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే రూట్ కాజ్ అనేది ఏం తెలియకుండా ఏ షాంపూస్ పడితే ఆ షాంపూస్, ఏ ఆయిల్స్ పడితే ఆయిల్స్ వాడేసి నాకు హెయిర్ ఫాలింగ్ తగ్గట్లేదు, నేను అది వాడాను ఇది వాడాను అంట జనరల్గా రొటీన్గా చెప్తారనమాట. అయితే ఆ ప్రాబ్లమ్ని రూట్ కాజ్ని మనం వదిలేసేసి పైన ఏది చేసినా కూడా దానికి యూజ్ అనేది ఉండదు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ ప్రాబ్లం మూలంగా మీకు హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసిన తర్వాత దాని దగ్గర నుంచి ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేయడం అనేది తెలిస్తే చాలా మైనర్, తెలియకపోతే చాలా మేజర్. ఏంజెల్స్ సమర్పించు హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రాంలో ఇప్పుడు స్మాల్ బ్రేక్. హెయిర్ స్కిన్ మరియు బాడీ కేర్ కు సంబంధించిన సమస్యలకే సంప్రదించండి ఏంజెల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. మా బ్రాంచెస్ హైదరాబాద్ పంజగుట్ట 9848113694, హైదరాబాద్ బంజారా హిల్స్ 8886622228, హైదరాబాద్ హిమాయత్ నగర్ 9246249899, సికింద్రాబాద్ 9959666699, విజయవాడ 984825249, విశాఖపట్నం 9573544699, రాజమండ్రి 0883656787, భీమవరం 8886644448, నెల్లూరు 8863222119, తిరుపతి 8772221159, చెన్నై 09840046599, కోయంబత్తూర్ 09244158999, బెంగళూరు 09845566799, మదురై 09840352499, తిరుచి 09677127799. హెయిర్ రాలిపోవడం, ఆపై పల్చబడ్డం చాలా చిన్న సమస్య అనుకున్నాను. నో వర్రీ, ఏంజెల్స్ అడ్వాన్స్డ్ హెయిర్ కేర్ థెరపీ ద్వారా హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథెన్ చేసి స్టెమ్ సెల్ థెరపీ ద్వారా హెయిర్ రూట్స్ ని యాక్టివేషన్ మరియు మల్టిప్లికేషన్ చేయడంతో ముత్తైన ఆరోగ్యమైన జుట్టు పొందవచ్చు. ఏంజెల్స్ కి వెళ్ళాను, నా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. ఏంజెల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్. ఇంత ఏజ్ వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు అంటున్నారు. ఒరేయ్ నా వయసు వాడిలా కనిపిస్తున్నావు. డాడీ నువ్వు మరి తాతయ్యలా కనిపిస్తున్నావు. డోంట్ వరీ, ఏంజెల్ సిలికాన్ సిస్టమ్ తో బాల్డ్ హెడ్ పై 1 గంటలోనే హెయిర్ ని పొందండి. సైంటిఫిక్ అప్రోచ్, ప్రూవెన్ రిజల్ట్స్, అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్. ఓన్లీ ఏంజెల్స్. అన్వాంటెడ్ మరియు ఎక్సెస్ హెయిర్ కు శాశ్వతంగా చెక్ చెప్పి ఏంజెల్స్ ఇండియా లాంగ్ పల్స్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫరెవర్ హెయిర్ ఫ్రీ స్కిన్ పొందండి. మీరు అన్వాంటెడ్ హెయిర్, ఎక్సెస్ హెయిర్ తో బాధపడుతున్నట్టయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు ప్లీజ్. సైంటిఫిక్ అప్రోచ్, ప్రూవెన్ రిజల్ట్స్, అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్. ఓన్లీ ఏంజెల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్. అమ్మంటుంది రోజు రోజుకి వెలిగిపోతున్నావని. ఫ్రెండ్స్ అంటారు ఇంత ఫెయిర్ స్కిన్ ఎలా సాధ్యమని. కానీ ఒకప్పుడు డార్క్ స్కిన్, పింపుల్స్, మచ్చలతో చాలా బాధపడ్డాను. నా స్కిన్ ని నేను కలలు కన్న విధంగా ఎలా మార్చుకున్నానో తెలుసా? ఏంజెల్స్ అందిస్తోంది అడ్వాన్స్డ్ స్కిన్ కేర్ థెరపీ మరియు GSH టెక్నాలజీ. ఏంజెల్స్ హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్. ఓకే అండి, రాధిక గారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నా పేరు స్వాతి, నాకు 24 ఇయర్స్. నేను MMCలో జాబ్ చేస్తున్నాను. నాకు 5 ఏళ్ళుగా డాండ్రఫ్ ఉంది. రకరకాల షాంపూలు, ట్రీట్మెంట్స్ తీసుకున్నా, కానీ ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడు నా తలలో దురద. ఆఫీస్లో అందరి ముందు నాకు తెలియకుండానే నా చేతులు తల్లోకి వెళ్ళిపోతుంటాయి. అది చూసి నా కోలీగ్స్ నవ్వుతూ ఉంటారు. ఎంతో బాధగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, కానీ ఈ డాండ్రఫ్ విషయంలోనే ఏమీ చేయలేకపోతున్నాను. కంపెనీ మీటింగ్స్లో పాల్గొనలేకపోతున్నాను. నాకు వచ్చే ప్రమోషన్స్ పోతున్నాయి. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికే అన్ని క్రీములు, లోషన్స్ వాడాను. ఇంకా గుడ్లు, గోపురాలు తప్ప నాకు వేరే దారి లేదు. నా జుట్టు చూస్తే నాకే అసహ్యంగా ఉంది. ఈ డాండ్రఫ్ వల్ల ఒక పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను, ఒక పార్టీకి వెళ్ళలేకపోతున్నాను. నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలైంది. డాక్టర్ గారు, నా ఈ డాండ్రఫ్ సమస్యకు పర్మనెంట్ పరిష్కారం ఏమైనా ఉందా? ఉంటే దయచేసి చెప్పండి ప్లీజ్.
ఈ డాండ్రఫ్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. చాలామందికి చుండ్రు ప్రాబ్లం ఉంటుంది, కానీ కొంతమందికి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండదు. అయితే మెయిన్ మీరు ఎంఎన్సీలో చేస్తున్నాను అంటున్నారు కాబట్టి మీరు ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చండి. దీనికి మేజర్ రీజన్ వచ్చేసి సెబాషియస్ గ్లాండ్స్ ఓవర్గా యాక్టివేషన్ జరగడం మూలంగా సెబం అనేది ప్రొడ్యూస్ ఎక్కువగా జరుగుతుంది. అది మీకు స్కాల్ప్ పైన డెడ్ స్కిన్ లాగా మారిపోతుంది. అది ఒక్కొక్కసారి ఇచ్చింగ్ వస్తుంది, కొంతమందిలో రాదు. మీ ప్రాబ్లం ఇచ్చింగ్ వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేటట్లుగా మీకు ఉంది. సో దీనిలో మీరు చేయాల్సింది ఎక్కువగా వాష్ చేసుకోవటం అండి. నెక్స్ట్ మీరు కొంచెం టెన్షన్ తగ్గించుకుని మెడిటేషన్ లాంటిది ఏదన్నా చేసుకోవచ్చు. తర్వాత ఈ చుండ్రికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇది సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే మీరు కరెక్ట్గా చూస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. ఏదైనా ఒక మెడికేటెడ్ షాంపూ యూస్ చేసి మీరు హెయిర్ని స్కాల్ఫ్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. కలర్స్ యూస్ చేయడం మూలంగా కూడా ఈ డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంది. కాబట్టి మీరు దాని విషయంలో కూడా ప్రోడక్ట్ని జాగ్రత్తగా చూస్ చేసుకుని క్వాలిటీ ప్రోడక్ట్స్ని యూస్ చేసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కలర్స్ కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు అలాంటి అలవాటు ఉన్నట్లయితే కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఈ డాండ్రఫ్ అనేది ఒక హెయిర్కి సంబంధించి హెయిర్ లాస్కి సంబంధించిన సమస్య కాకుండా స్కిన్ మీద పడితే పింపుల్స్ వస్తాయంటారు, అవునండి. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవడానికి డాండ్రఫ్ అనేది కూడా ఒక మేజర్ కాజ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు అన్నట్లుగా ఈ డాండ్రఫ్ ఉన్నప్పుడు స్కిన్ మీద కూడా చిన్న చిన్న పింపుల్స్ లాంటివి రావడం అనేది జరుగుతుంది, నెక్ మీద రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కప్పుడు పింపుల్స్ రావడానికి డాండ్రఫ్ కూడా కాజ్ అవుతుంది. ఓకే, సో అలాగే పింపుల్స్ ఒకటే కాకుండా అండి, హెయిర్ చుండ్రు మనం ఒకరు దువ్వెన యూజ్ చేస్తారు కదా, సో ఇంకొకరు కూడా ఆ దువ్వెన యూజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకు కూడా చుండ్రు వచ్చే అవకాశం జనరల్గా అలా అని అపోహ ఉంది. కానీ ఇది సెల్ఫ్ ఇన్సైడ్ నుంచి అరైజ్ అయ్యే ప్రాబ్లం కాబట్టి అది ఒకళ్ళు కోమ్ చేసుకుంటే ఆ కోమ్తో వేరే వాళ్ళు చేసుకుంటే వస్తుంది అనేది రియల్గా అది అపోహ మాత్రమే, అది నిజం కాదు. ఎందుకంటే అసలు డాండ్రఫ్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ మూలంగా వాళ్ళకి సెబాషియస్ గ్లాండ్స్ అనేది ఓవర్ యాక్టివేషన్ జరుగుతుంది, ఒక్కొక్కసారి డియాక్టివేషన్ జరగవచ్చు. ఈ కాజెస్ మూలంగా ఆ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అది ఎవరికి వాళ్ళకి వచ్చే ప్రాబ్లం అది. అంతేగాని పైన వచ్చిన తర్వాత పొట్టులాగా వైట్గా ఉంటుంది, దాన్ని కోమ్ చేసుకుని అది వేరే వాళ్ళు కోమ్ చేసుకుంటే అలా వచ్చే అవకాశం లేదు అసలు. అంటే ఆయిల్ పెట్టకపోవడం వల్ల స్కిన్ అంతా డ్రై అయిపోయి హెయిర్ కూడా డ్రై అయిపోయి డాండ్రఫ్ రావడం అట్లా ఏముండదండి? ఆయిల్ పెట్టడం మూలంగా పెట్టకపోవడం మూలంగా అని ఏముండదండి. జనరల్గా ఆయిలీ డాండ్రఫ్ అని డ్రై డాండ్రఫ్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఆయిలీ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ పెట్టడం అనేది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసి బయటికి వెళ్ళారనుకోండి, దాని మీద ఎక్కువ డస్ట్ అదంతా కూడా త్వరగా క్యాచ్ చేస్తుంది ఆయిల్ పెట్టడం మూలంగా. దాని మూలంగా ఉన్న ప్రాబ్లము సివియారిటీ పెరుగుతుంది. అంతేగాని ఆయిల్ పెట్టడం మూలంగా డాండ్రఫ్ రాదు. ఓకే అండి, సో హెయిర్ లాస్ ని తగ్గించండి. ఆయిల్ ఈ మధ్యకాలంలో ఎవరు ఆయిల్ పెట్టట్లేదు. అవునవును, ఆయిల్ పెట్టుకుంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుందా? ఆయిల్ పెట్టడం మూలంగా జుట్టు రాలడం అనేది తగ్గదండి. ఆయిల్ అనేది కండిషనర్గా యూజ్ అవుతుంది అంతే మనకి. ఎందుకంటే మనకు కావాల్సిన స్కాల్ఫ్ కానీ హెయిర్కి కానీ కావాల్సిన ఆయిల్ అనేది మన బాడీలోనే సప్లై ఉంటుంది. దానికి ఎక్స్ట్రా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే మన పూర్వకాలం నుంచి కూడా ఆయిల్స్ రాయకపోతే హెయిర్ ఊడిపోతుంది అని అంటూ ఉంటారు. కానీ ఆయిల్ అనేది మనకి కండిషనర్గా అప్లై చేస్తుంది, హెయిర్ కండిషనర్గా యూజ్ అవుతుంది. ఏంజల్ సమర్పించు హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రాంలో ఇప్పుడు స్మాల్ బ్రేక్. హెయిర్ స్కిన్ మరియు బాడీ కేర్ కు సంబంధించిన సమస్యలకే సంప్రదించండి ఏంజల్స్ అడ్వాన్స్డ్ క్లినిక్. మా బ్రాంచెస్ హైదరాబాద్ పంజగుట్ట 9848113694, హైదరాబాద్ బంజారా హిల్స్ 8886622228, హైదరాబాద్ హిమాయత్ నగర్ 9246249899, సికింద్రాబాద్ 9959666699, విజయవాడ 9848252499, విశాఖపట్నం 9573544699, రాజమండ్రి 0883656787, భీమవరం 8886644448, నెల్లూరు 8863222119, తిరుపతి 8772221159, చెన్నై 09840046599, కోయంబత్తూర్ 09244158999, బెంగళూరు 09845566799, మదురై 09840352499, తిరుచి 09677127799. హెయిర్ ఫాల్ అవుతోందని హెయిర్ పల్చబడుతోందని టెన్స్ అవుతున్నారా? టెన్సెల్ థెరపీతో హెయిర్ సమస్యలకు చెక్ చెప్పి ఒత్తైన హెయిర్ పొందండి. సైంటిఫిక్ అప్రోచ్, ప్రూవన్ రిజల్ట్స్, అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్. ఓన్లీ ఏంజల్స్.
ఏంజల్స్ హెయిర్, స్కిన్ అండ్ బాడీ కేర్. బట్టతల ఒక గంటలో బట్టతలకు గుడ్ బై చెప్పండి ఏంజల్స్ సిలికాన్ సిస్టంతో. Proven results, absolute confidence, only angels. ఏంజల్స్ హెయిర్, స్కిన్ అండ్ బాడీ కేర్. అన్వాంటెడ్ మరియు ఎక్సెస్ హెయిర్ కు శాశ్వతంగా చెక్ చెప్పి ఏంజల్స్ ఇండియా లాంగ్ పల్స్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫరెవర్ హెయిర్ ఫ్రీ స్కిన్ పొందండి. మీరు అన్వాంటెడ్ హెయిర్, ఎక్సెస్ హెయిర్ తో బాధపడుతున్నట్టయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు ప్లీజ్. Scientific approach, proven results, absolute satisfaction, only angels. Hair, skin and body care. ఎందుకు భరించాలి మనం హెయిర్ ఫాలింగ్, బాల్ హెడ్, అన్వాంటెడ్ హెయిర్, స్కిన్ ప్రాబ్లమ్స్? మనందరి కోసమే ఏంజల్స్ సౌందర్య విప్లవం ప్రారంభమైంది. సౌందర్యం మన హక్కు సాధించుకునేందుకు ఏంజల్స్ తో కలిసి అడుగు ముందుకేద్దాం. సైంటిఫిక్ అప్రోచ్, ప్రూవెన్ రిజల్ట్స్, అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్, ఓన్లీ ఏంజల్స్. ఓకే రాధిక గారు, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నా పేరు ఉమా అండి. నా వయసు 30 సంవత్సరాలు. నాకు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పిల్లలు. పెళ్ళైన కొత్తలో నా జుట్టు చాలా ఒత్తుగా ఉందని మా వారు, మా చుట్టుపక్కల వారు తెగ మెచ్చుకునేవారు. కానీ మొదటి డెలివరీ అయిన తర్వాత నా జుట్టు పలచబడడం మొదలుపెట్టింది. రెండో డెలివరీ తర్వాత నా జుట్టు చాలా పలచనైంది. కొన్ని రోజులు పోతే బట్ట తలుస్తుందని భయంగా ఉంది. ఎందువల్ల నా జుట్టు ఇలా పలచన అవుతుంది? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? ఉంటే దయచేసి ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామండి, లేడీస్లో పర్టికులర్గా ఏజ్ డెలివరీ తర్వాత హెయిర్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఆటోమేటిక్గా ఒక 1 ఇయర్లో మళ్ళీ హెయిర్ రిపీట్ గ్రోత్ ఉంటుంది లేడీస్లో. అయితే మీకు ఇంకా పోను స్కాంటినెస్ వచ్చేస్తుంది అని రాశారు. అంటే మీకు జనరల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు ఈ స్కాంటినెస్ అనేది వస్తుంది. అది మనం జెంట్స్లో చూసినట్లయితే వాళ్ళకి కంప్లీట్ బాల్ హెడ్ వస్తుంది టెస్టోస్టెరాన్ మూలంగా, డిహెచ్డి ప్రాబ్లం మూలంగా. అదే లేడీస్లో ఏంటంటే స్కాంటినెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ముందుగానే మీరు కేర్ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుందో అప్పుడు మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత దానికి సఫిషియెంట్ మెడిసిన్స్ కానీ లేదంటే హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ అదంతా రిపీట్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు ఎంతకాలం నుంచి ఈ స్కాంటినెస్ అంటే 8 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి అంటున్నారు. మీ పిల్లలు పుట్టిన తర్వాతే ఇది పెరుగుతూ వస్తుంది అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు లేట్ చేయకుండా అనాలిసిస్ చేయించుకోండి, మీ ప్రాబ్లం డయాగ్నోస్ చేయించుకోండి. దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కొంతవరకు కూడా మీకు రిపీట్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. హెయిర్ లాస్ ఎందుకు జరుగుతుందని కనుక్కోవడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయండి? ఇందాక మీరు ఏదో చెప్తారు. అవునండి, ట్రైకో అనాలిసిస్ టెస్ట్. ఇది ఎలా చేస్తారండి? అది ట్రైకో అనాలిసిస్ టెస్ట్ అనేది హెయిర్ పరిస్థితిని మనం తెలుసుకోవడానికి చేసే డయాగ్నోస్ అండి. దీనిలో ఇప్పుడు తను స్కాంటినెస్ అన్నారు, లేదంటే హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం కానివ్వండి, డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్టేజ్ ఏంటి, తనకి స్కాంటినెస్ వచ్చింది, ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల తనకి ఎంతవరకు రిపీట్ గ్రోత్ ఉండొచ్చు, అసలు హెయిర్ ఎంతవరకు థిక్నెస్ ఎలా ఉంది, డెఫిషియన్సీ ఎలా ఉంది, ఏమన్నా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉందా అనేది అన్నీ కూడా చాలా వరకు విషయాలు ట్రైకో ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని వివరాలు తన్ని కౌన్సిలింగ్లో చాలా వరకు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి తగిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మనం చూస్తాం వాళ్ళకి రీగ్రోత్ ఉంటుందండి, జెంట్స్లో అంటే తక్కువ కానీ లేడీస్లో రీగ్రోత్కి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ఎన్నో ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు ఫోటో లేజర్ థెరపీ అని లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి. ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏంటంటే అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్స్ అన్నీ కూడా, హెయిర్ రూట్స్ అన్నీ కూడా టోటల్గా డెడ్ స్టేజ్కి లేదంటే డల్ స్టేజ్కి వెళ్తాయి అనమాట. అంటే చాలా కాలం నుంచి తనకి స్కాంటినెస్ వచ్చిందని చెప్పారు కాబట్టి. అలా కాకుండా హెయిర్ ఫాల్ అవుతున్న ఇనిషియల్ స్టేజ్లో వచ్చారనుకోండి, పర్టికులర్గా లేడీస్కి మళ్ళీ అదంతా కూడా వెనక్కి తెప్పించుకోవచ్చు. కానీ వీళ్ళు లేట్ చేస్తున్న కొందికి ఏంటంటే ఆ రిజల్ట్స్ పర్సంటేజ్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఇప్పుడు ఇవిడ చెప్పిన అలాంటి కేసెస్లో ఏంటంటే మనం ట్రైకో చేయడం ద్వారా ఎంత పర్సంటేజ్ ఆఫ్ హెయిర్ని మళ్ళీ రిపీట్గా తీసుకురావచ్చు, త్వరగా వస్తే పర్సంటేజ్ ఎక్కువగా ఇవ్వచ్చు. ఇలా ఉన్న స్టేజ్లో ఏంటంటే మనం ట్రైకో అనాలిసిస్ చేసిన తర్వాత ఆ పోర్స్ ఎంతవరకు ఓపెన్గా ఉన్నాయి, ఎంతవరకు మనం స్టిమ్యులేట్ చేయగలుగుతాం తన లాస్ అయిన హెయిర్ని అనేది ఈ ట్రైకోలో మనం చాలా వరకు తెలుసుకోవచ్చు. అలాగే హెరిడిటరీ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా స్కాంటినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెరిడిటరీ ప్రాబ్లం మనం ఇంతకు ముందు కూడా చాలా సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకున్నాము. హెరిడిటరీ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు ముందు నుంచి కేర్ ఎక్కువగా తీసుకోవాలి. ఏంటంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బాధ అనిపిస్తుంది, అప్పుడు అప్రోచ్ అవుతారు జనరల్గా. అలా కాకుండా ప్రాబ్లము ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఇనిషియల్ స్టేజ్లో కనుక వచ్చినట్లయితే
చాలా వరకు రిజల్ట్స్ని బెటర్గా తీసుకురాగలుగుతాం అనమాట. లేట్ అయిన కొందికి చాలా డెలికేట్ ఆర్గాన్ హెయిర్ అనేది. సో ఎంత లేట్ అయితే అంత మైనస్ అవుతుంది అనమాట. ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా వస్తే అంత ప్లస్ అవుతుంది, అంత ఎక్కువ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతాం వాళ్ళకి. కొంతమంది చూస్తుంటాం, మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ జుట్టు ఒత్తుగా రావాలని చిన్నపిల్లలు అప్పుడు పుట్టెంటుకలు తీసాక సంవత్సరం లోపు తీస్తారు, లేదంటే 3 సంవత్సరాలు తీస్తారు. మళ్ళీ ఒక 2-3 సార్లు గుండు చేయిస్తూ ఉంటారు. అలా చేస్తే ఒత్తుగా వస్తుందని చెప్తాను. చాలా మంది అంటారు పెద్దవాళ్ళు ఏంటంటే హెయిర్ గుండు షేవ్ చేసేస్తే బాగా థిక్ హెయిర్ వచ్చేస్తుంది, లేకపోతే ఎక్కువ డెన్సిటీ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. జనరల్గా హ్యూమన్ బాడీ అనేది ఎంబ్రియో స్టేజ్ అంటే పిండదశలో ఉన్నప్పుడే 22nd వీక్ నుంచి కూడా వాళ్ళకి హెయిర్ ఫాలికల్స్ అనేది స్టార్ట్ అవుతుంది రావటం అనేది. అది టోటల్ ఎంటైర్ బాడీలో వచ్చేసి 50 lakhs హెయిర్ వరకు ఉంటుంది. అలాగే పర్టికులర్గా మన తలపైన క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh నుంచి 1.5 lakh వరకు హెయిర్ ఉంటుంది. అదేమవుతుందంటే ఉన్న కొందికి బాడీ పెరుగుతున్న కొందికి వాళ్ళకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. దాంతో ఏంటంటే దాని థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా జరుగుతుంది తప్పితే వాళ్ళకి బయటకు వచ్చేసిన తర్వాత పెద్ద దశ నుంచి అప్పుడు హెయిర్ ఫాలికల్స్ డెవలప్ అవ్వడం అనేది జరగదు. కొత్తగా తర్వాత మాత్రం పుట్టవు. అది వచ్చేసి ఆ యాంబ్రియో స్టేజ్లోనే వాళ్ళకి డెవలప్ అనేది జరుగుతుంది. జనరల్గా అలా అనుకుంటూ ఉంటారు, షేవ్ చేస్తే ఆ పోర్స్లో నుంచి 2-3 హెయిర్ వచ్చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఆ డెవలప్మెంట్ అనేది లోపల ఉన్నప్పుడే అది ఫాలికల్స్ అనేది ఎంతవరకు డెవలప్ అవుతుందో ఆ పర్సంటేజ్ అనేది అలాగే ఉంటుంది. అవును, అది అలా డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే వాళ్ళ హెరిడిటరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ నుంచి ఫాదర్ నుంచి దాన్ని బట్టి నిర్దేశింపబడుతుంది వాళ్ళకి ఎలా హెయిర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఫాదర్కి థిక్గా హెయిర్ ఉందనుకోండి, కొంతమందికి వాళ్ళకి రావచ్చు. మదర్కి థిన్గా ఉందనుకోండి, అది రావచ్చు. ఏదైనా రావచ్చు. ఫాదర్ ఇంపాక్ట్ ఉండొచ్చు, మదర్ ఇంపాక్ట్ ఉండొచ్చు. అటు మెటర్నల్ కానీ పెటర్నల్ కానీ ఏదైనా హెరిడిటరీ అనేది వర్తిస్తుంది అనమాట. దానిని బట్టి వాళ్ళకి అలా ఉంటుంది, థిక్కా తిన్నా మీడియమా అని. అంతేగాని తర్వాత షేవ్ చేసుకున్నందువలన హెయిర్ థిన్ అవటం థిక్ అవటం అలాంటిది ఏం జరగదు. ఇంకొక క్వశ్చన్ అండి, ఇది చాలామందికి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఇంతకుముందు అమ్మమ్మలు నాన్నమ్మలు మేము నూనెలు ఆముదాలు అన్నీ బాగా పెట్టుకున్నాం కాబట్టి మేము ఈ షాంపూస్ వాడలేదు, కుంకుడుకాయలు వాడాం కాబట్టి మాకు తెల్ల జుట్టు ఈ వయసు వరకు కూడా రాలేదు. కానీ ఇప్పుడు పిల్లలు షాంపూస్ అంటున్నారు, అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, నూనె పెట్టట్లేదు, అందుకే తెల్ల జుట్టు వచ్చేస్తుంది అంటున్నారు. అది నిజమో ఎంతవరకు కాదో తెలియదు. కానీ అప్పుడు వాళ్ళకన్నా ఇప్పుడు త్వరగా 20 ఏళ్ల లోపు వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. 20 ఏళ్ళు ఏంటండి, 10 ఏళ్ల వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. దీనికి రీజన్ ఏంటండి? ఇప్పుడు మీరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంతకు ముందు లేవండి అంత సివియారిటీ అనేది. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఏ ప్రాబ్లం అయినా సరే, ఒబెసిటీ ప్రాబ్లం లేదు ఇంత సివియర్గా లేదు, లేదంటే హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం ఇంత సివియర్గా లేదు, గ్రే హెయిర్ మీరు అన్నట్టు ఇంత ఎర్లీ స్టేజ్లో గ్రే హెయిర్ రావటం లేదు, 45-50 ఇయర్స్లో వచ్చేది ఇంతకు ముందు. దానికి ఏంటంటే వాళ్ళు మెంటల్ స్ట్రెస్, వాళ్ళు తీసుకుంటున్న ఆహారం, వాళ్ళ హెల్తీనెస్ అనేది వాళ్ళకి అలా జరిగేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ స్పీడ్ అంత ఫాస్ట్ మనం తీసుకున్న పొల్యూటెడ్ అంత వాతావరణం చూస్తే, అలాగే తీసుకుంటున్న ఆహారంలో కానివ్వండి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఫాస్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఫాస్ట్గానే ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మెలనిన్ సప్లై అనేది ఉండాలి. బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ రావడం ఏంటంటే మెలనిన్ అనేది డియాక్టివేట్ అయినప్పుడు మెలనిన్ పిగ్మెంట్స్లో వైట్ హెయిర్ అనేది వస్తుంది అనమాట. వైట్ హెయిర్ని అంటే అది చూడాలండి. అవునవును, వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళకి స్టాప్ చేయడం అంటే కొంచెం కష్టం, కానీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలా వరకు ఫర్దర్గా గ్రే హెయిర్ పెరగకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకుంటున్న ఆహారంలో చేంజ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏదైనా సప్లిమెంట్స్ కావాలంటే తీసుకోవాల్సి ఉంటుంది. అవి కేర్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ప్రివెంట్ చేసుకోవటం అనేది ఏదైనా సరే ఎనీ ప్రాబ్లం ప్రివెంట్ చేసుకోవచ్చు. కేర్లో ఉంటుంది, కాన్షియస్లో ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్లో ఉంటుంది. అది డెఫినెట్గా. ఇప్పుడు కొంతమంది హెన్నాస్ పెడుతున్నారు గ్రే హెయిర్ కనిపించకుండా ఉండడానికి, అలాగే కలర్స్ యూజ్ చేస్తారు. అవును, రెండింట్లో ఏది బెటర్? హెన్నా అనేది హెర్బల్, సో డైస్ కలర్స్ అనేది కెమికల్స్. డెఫినెట్గా హెన్నా బెటర్ అనే చెప్పాలి. అండ్ ఈ కలర్స్ యూస్ చేసేటప్పుడు దాన్ని ఒక ప్రాపర్ వేలో అప్లై చేయటం, అప్లై చేసిన తర్వాత చెప్పాను న్యాచురల్ వైటమిన్స్ ఎలాగో పోతుంది, హెయిర్లో ఉన్న వైటమిన్స్ తర్వాత ఎలాసిటీ అనేది ఎలాగో పోతుంది డైస్ వాడినప్పుడు. దానిని మళ్ళీ సేవ్ చేసుకోవడానికి కాపాడుకోవడానికి మళ్ళీ దానికి స్పెషల్ కండిషనర్స్ అవి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు తెలుసుకున్నారు కదండి, అందంగా పొడవుగా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలంటే జుట్టుకి ఎటువంటి పోషణ అవసరమో, అలాగే చుండ్రు మీ దరికి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా మీకు అర్థమైపోయాయి కదా.
మరి ఈ కార్యక్రమంపై మీకేమైనా అభిప్రాయాలుంటే, ఏదైనా సందేహాలుంటే మాకు తెలియచేయచ్చు ఉత్తరాల ద్వారా. మా చిరునామా ఏంజల్స్ హౌస్, ప్లాట్ నెంబర్ 40, దుర్గానగర్ కాలనీ, పంజగుట్ట, హైదరాబాద్. వచ్చే వారం మీ అందరికీ ఉపయోగపడే మరో సరికొత్త టాపిక్తో ఏంజల్స్ సమర్పించు హెయిర్ స్కిన్ అండ్ బాడీ కేర్ ప్రోగ్రాంలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. తలపై నిలిచే జుట్టు కిరీటం కదా, చక్కగా మెరిసే చర్మం సిరి సంపద, వంపులు తిరిగిన దేహం ఓ ఆకర్షణ, నీ విజయాలకు పాడి నవ సంకీర్తన. ఏంజల్స్ 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 for thick hair, healthy skin.